హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. రీసెంట్గా శాన్ డియేగో కామికాన్ అండ్ D23 ఈవెంట్స్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ రెండిట్లో ఏదో ఒక ఈవెంట్లోనైనా మార్వెల్ స్టూడియోస్ ఫేజ్ 6 గురించి కంప్లీట్గా అనౌన్స్ చేస్తారేమోనని అనుకున్నా, బట్ అది జరగలేదు. కానీ ఏం పర్లేదు, ఎందుకంటే ఫేజ్ 6లో రాబోయే మూవీస్ అండ్ సిరీస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది బ్లాక్ ప్యాంథర్ 3, థార్ 5 అండ్ అలాగే డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో కొన్ని అఫీషియల్గా రాబోతున్నాయని కూడా మనకు తెలుసు. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇంకొన్ని కొత్త మూవీస్ అండ్ సిరీస్ రాబోతున్నాయని తెలుస్తుంది. ఇందులో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే జస్ట్ నార్మల్ మూవీస్ అండ్ సిరీస్ మాత్రమే కాదు, బట్ వాటితో పాటుగా యానిమేటెడ్ మూవీస్ అండ్ యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. సో ఓన్లీ జస్ట్ యానిమేటెడ్ డిజ్నీ ప్లస్ సిరీస్ మాత్రమే కాకుండా యానిమేటెడ్ మూవీ మీద కూడా మార్వెల్ వర్క్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే రీసెంట్గా మార్వెల్ స్టూడియోస్ వకాండా ప్రాజెక్ట్ మీద కూడా చాలా మనీని ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సో చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్ గురించి, అలాగే లీక్డ్ ప్రాజెక్ట్స్ గురించి అండ్ ఈవెన్ రూమర్డ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంగ్-చి న్యూస్ గురించి చెప్పుకుందాం. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో షాంగ్-చి, అదే మన సిము లివ్, షాంగ్-చి పార్ట్ 2 గురించి క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఈ మూవీలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఈ మూవీ వస్తుంది. మీలాగే నేను కూడా ఈ మూవీలో వర్క్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఇంతకు మించి ఎక్కువగా నేను మీతో ఏం చెప్పలేను అని చెప్పాడు. సో సిము లివ్ షాంగ్-చి పార్ట్ 2 డెఫినెట్లీ వస్తుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు క్యాంగ్ డైనస్టీ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్గా షాంగ్-చి ఉండేవాడు. ఈ న్యూస్ని ఇన్వర్స్ అనే ఒక వెబ్సైట్ జస్ట్ 2-3 డేస్ బ్యాకే పోస్ట్ చేశారు. కానీ రీసెంట్గా జరిగిన చేంజెస్ వల్ల మొత్తం అంతా మారిపోయింది. ఇప్పుడు అసలు క్యాంగ్ డైనస్టీ మూవీయే లేదు. మూవీని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ విలన్గా క్యాంగ్నే తీసేశారు. బదులుగా రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో అవెంజర్స్ డూమ్స్డే అనే కొత్త మూవీతో మల్టీవర్స్ మొత్తానికి మెయిన్ విలన్గా ఉండబోతున్నాడు. ఈ వెబ్సైట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ షాంగ్-చిని అవెంజర్స్ 5 మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా అనుకున్నారు. కానీ ఆ స్టోరీ ప్లాన్ని ఫైనలైజ్ చేయకపోవడంతో దాన్ని అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీగా చేంజ్ చేశారు. బట్ ఇప్పుడు అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ కాస్త అవెంజర్స్ డూమ్స్డేగా మారింది కాబట్టి ఆ స్టోరీని ఇంకా పక్కన పెట్టేశారు. కానీ ఇందులో ఉన్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో షాంగ్-చి లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారని అండ్ అలాగే సీక్రెట్ వార్స్ మూవీలో కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో షాంగ్-చి 2 వస్తుంది కాబట్టి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డెఫినెట్లీ షాంగ్-చిని ఒక ఇంపార్టెంట్ రోల్లో మనం చూడొచ్చు. అయితే ఇంతకుముందు షాంగ్-చిని క్యాంగ్తో రిలేట్ చేయడానికి చాలా ఈజీగా ఉండేది, ఎందుకంటే షాంగ్-చి దగ్గర ఉన్న 10 రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా గ్యాంగ్ క్రియేట్ చేసిన టెక్నాలజీలా చూపించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు షాంగ్-చిని డూమ్స్డే స్టోరీతో ఎలా రిలేట్ చేయబోతున్నారో క్లారిటీ లేదు. మన అదృష్టం బాగుంటే షాంగ్-చి 2ని ఆల్మోస్ట్ అవెంజర్స్ డూమ్స్డేకి ముందే రిలీజ్ చేయొచ్చు మ్యాక్సిమం, లేదంటే ఇంకా డూమ్స్డే తర్వాతనే మనం చూస్తాం. ఎప్పుడైనా రిలీజ్ అవ్వని, బట్ వచ్చే అవెంజర్స్ మూవీస్లో మాత్రం మంచి ఇంపార్టెంట్ రోల్ ఇస్తే అదే చాలు. మొత్తానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న షాంగ్-చి పార్ట్ 2 అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యింది. నెక్స్ట్ న్యూస్ మన ఇన్సైడర్ డానియల్ నుంచి వస్తుంది. రీసెంట్గా అతను చేసిన డెడ్పూల్ అండ్ వుల్వరిన్ లీక్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అయ్యాయి. ఇతను చెప్పేదాన్ని బట్టి మార్వెల్ స్టూడియోస్ ప్రజెంట్ వరల్డ్ ఆఫ్ వకాండా అనే లైవ్ యాక్షన్ డిజ్నీ ప్లస్ సిరీస్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కరెంట్లీ డెవలప్మెంట్లో ఉన్నట్టు ఇన్ఫార్మ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్తో పాటుగా ఐస్ ఆఫ్ వకాండా అనే ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్లో ఉంది. బట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ఒకటి కాదు. వరల్డ్ ఆఫ్ వకాండా వచ్చేసి లైవ్ యాక్షన్ డిజ్నీ ప్లస్ సిరీస్ అండ్ ఐస్ ఆఫ్ వకాండా వచ్చేసి ఒక యానిమేటెడ్ సిరీస్, జస్ట్ లైక్ వాట్ ఇఫ్ సిరీస్. ఐస్ ఆఫ్ వకాండా ప్రాజెక్ట్ గురించి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఫోర్బ్స్ కంపెనీ గురించి మీ అందరికీ తెలుసుంటుంది కదా. టాప్ 10 బిలియనర్స్ ఎవరు, టాప్ కంపెనీస్ ఏవని మ్యాగజైన్స్లో వేస్తుంటారు. వాళ్ళు రీసెంట్గా మార్వెల్ స్టూడియోస్ ఒక సీక్రెట్ యానిమేటెడ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఇప్పటికే ఈ యానిమేటెడ్ ప్రాజెక్ట్ మీద $19.6 మిలియన్ ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. $19.6 మిలియన్ ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్గా ఐస్ ఆఫ్ వకాండానే అని మన డానియల్ చెప్తున్నాడు. అయితే ఈ యానిమేటెడ్ ప్రాజెక్ట్లో యానిమేషన్స్ని ఒక కొత్త డిఫరెంట్ వేలో చూపించబోతున్నారని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. వరల్డ్ ఆఫ్ వకాండా లైవ్ యాక్షన్ సిరీస్ మొత్తం టిచలా గురించి ఉండబోతుంది. అయితే బ్లాక్ ప్యాంథర్ కొడుకు పేరు కూడా టిచలానే కాబట్టి మరి తన కొడుకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వండర్ అవుతున్నారు. చాలామంది ఇతనే బ్లాక్ ప్యాంథర్ అవ్వచ్చని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే బ్లాక్ ప్యాంథర్ కొడుకు ఇంకా చిన్నపిల్లోడే కాబట్టి ఈ సిరీస్లో ఇతన్ని ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఏజ్లో చూపిస్తారో లేకపోతే ఎలాగో యంగ్ అవెంజర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ ఏజ్లో చూపిస్తారో తెలీదు. ఈవెన్ అలా చూపించాలన్నా కూడా యంగ్ అవెంజర్స్ కంటే చాలా చిన్నోడు ఈ బ్లాక్ ప్యాంథర్ కొడుకు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళతో జాయిన్ అవ్వచ్చేమో, బట్ ప్రజెంట్ మాత్రం ఈ క్యారెక్టర్ గురించి అంత క్లారిటీ అయితే లేదు. అందుకే లైవ్ యాక్షన్ వకాండా ప్రాజెక్ట్ వచ్చాక అప్పుడు యాక్చువల్లీ వకాండాలో ఏం జరుగుతుందని అందరికి ఒక క్లారిటీ వస్తుంది. అయితే డానియల్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐస్ ఆఫ్ వకాండా యానిమేటెడ్ ప్రాజెక్ట్లో టైం ట్రావెలింగ్ గురించి ఉండబోతుంది.
వకాండాలో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పాస్ట్లోకి టైం ట్రావెల్ చేసి హోర్డ్ వల్ల వరల్డ్ డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడటానికి ట్రై చేస్తారు. ఈ హోర్డ్ అనేది ఒక కాస్మిక్ లైక్ ఇన్సెక్ట్ స్పీసీస్ గ్రూప్ అన్నమాట. ఈ హోర్డ్కి అండ్ సెలెస్టియల్స్కి ఒక కనెక్షన్ ఉంది. దాని గురించి ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే సిరీస్లో ఇదంతా మన సీక్రెట్ టైమ్ లైన్లోనే జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్ కేస్ ఇది నిజం అవుతే అప్పుడు ఈ యానిమేటెడ్ ప్రాజెక్ట్ ఎంసీయూకి క్యానన్ అవుతుంది. మల్టీవర్స్ సాగాలో ఉన్నాం కాబట్టి ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. అప్పుడు వాట్ ఇఫ్ సిరీస్ కూడా క్యానన్ అవ్వచ్చు. మార్వెల్ జాంబీస్ కూడా క్యానన్ అవ్వచ్చు. చెప్పాలంటే మార్వెల్ స్టూడియోస్ కావాలనుకుంటే ఏదైనా క్యానన్ అవుతుంది. అండ్ అగైన్ మల్టీవర్స్ సాగాలో ఉన్నాం కాబట్టి ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. ఇన్ కేస్ నిజం అవుతే అప్పుడు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ ఎంసీయూలో సీక్రెట్ టైమ్ లైన్లో ఉంటూ క్యానన్ అవ్వడం. ఇది సరిపోదన్నట్టు ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ ఈ సిరీస్లో ఎంటర్ అవ్వబోతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది కూడా నిజమవుతే అప్పుడు ఐరన్ ఫిస్ట్ కూడా ఎంసీయూకి క్యానన్ అవుతాడు. ఐరన్ ఫిస్ట్ని కూడా చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. బట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యంగ్ అవెంజర్స్ గురించి, విజన్ సిరీస్ గురించి, అలాగే వాండా అండ్ విజన్ రీయూనియన్ గురించి, ప్లస్ వాండా సోలో ప్రాజెక్ట్ గురించి, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పవర్ ప్యాక్ సిరీస్ గురించి, అలాగే మూన్ నైట్ సీజన్ 2 గురించి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఒకే వీడియోలో చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేశా. కాబట్టి దీని కంటిన్యూయేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీయేగా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్సే నాకు నెక్స్ట్ వీడియోని ఇంకా బాగా చేసే మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.